అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంకి స్వాగతం. గీ పొద్దుగాల మనసుని హుషారు పరిచే స్ఫూర్తి ముచ్చట్లతోటి ఇక ఒంటికి బలాన్నిచ్చే హెల్త్ అండ్ ఫిట్నెస్ ముచ్చట్లు, పొద్దుగాలనే కడుపు నింపే గరం గరం స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ ముచ్చట్లతో పాటు మనగడ్డ కీర్తిని వైభవాన్ని యాది చేసే హెరిటేజ్ అండ్ కల్చర్ ముచ్చట్లని కూడా గీయాలైతే పూసగుచ్చినట్టు ముచ్చటించుకుందాం. ఇక లేట్ ఎందుకు మరి మన ముచ్చట్లని మొదలు పెడదామా? ఇక గీ ముచ్చట్లతోటి మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్స్ ఎట్లాగో ఉంటుంది కదా, గదందరికీ తెలిసిందే. మరి గీయాల్టి ప్రశ్న ఏందో చూద్దామా? బద్రీనాథ్ ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడ్డది? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి వినాయకుడు, ఆప్షన్ డి శివుడు. ఇగో ప్రశ్న అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడురి. బద్రీనాథ్ ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడింది? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి వినాయకుడు, ఆప్షన్ డి శివుడు. ఆన్సర్ని నేనైతే లాస్ట్కి రివీల్ చేస్తా, చూస్తూనే ఉండండి. ఇక గీ కాలంలో పట్టణాలల్లో పనుల కోసమని కుటుంబం నుండి సపరేట్ అవుతాండ్లు అందరూ కూడా. ఇక గిట్ల ఎవరి కాళ్ళు సపరేట్ అవ్వడుతోటి ఒక ఫ్యామిలీ రిలేషన్ మీద దెబ్బ పడింది అయ్యే. ఇక గప్పటి నుంచి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నది తప్పితే గిది నా కుటుంబం, గిల్లు నా మనుషులు అనేది పూర్తిగా చచ్చిపోయి. ఇక గిట్లాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఏం మంచిగా ఉంటాయి చెప్పండి. ఇగో మన హరీష్ తెన్నేటి సార్ అయితే ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మంచిగా చెప్తాడు. మరి మనం కూడా కలిసి ఉండాలి ఫ్యామిలీస్ తోటి అని అంటే సార్ చెప్పేది తినాలే. సో ఒకసారి ఇందాం పారి. నమస్తే, గుడ్ మార్నింగ్. బాగున్నారా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మన జీవితంలో మన లైఫ్ స్టైల్ చేంజెస్లో సుఖంగా ఇంటికి రాగానే ఫ్యామిలీతో గడిపే టైం. ఈ రోజుల్లో వర్క్ లైఫ్లో బిజీ అయిపోయి నిజమైన లైఫ్లు మిస్ అయిపోతున్నాం. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ, ఆఫీసు ఇల్లు అనే ఒక ఈక్వేషన్ని కానీ, మనతో పాటు బ్రతుకుతున్న మన సాటి మనుషులు, అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన సాటి మనుషులతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి. అందులోని ఈ రోజుల్లో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఒక కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఉండట్లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒక చోట ఒకళ్ళు వర్క్ చేస్తారు, ఇంకో చోట ఇంకోళ్ళు వర్క్ చేస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఈ ఫ్యామిలీ లైఫ్స్ చాలా చేంజ్ అయిపోయాయి. అందుకని ఈ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటే మీరు ఇంకొంచెం బెటర్గా మీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు చూద్దాం. ఈ లైఫ్ స్టైల్స్లో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీ రిలేషన్షిప్స్ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన మైండ్లో స్ట్రెస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మన జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులకు సంబంధించి కావచ్చు. ఒకవేళ కనుక మీకు ఫ్యామిలీ లైఫ్, అటు ఆఫీస్ లైఫ్, ఈ లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆఫీస్కి వెళ్ళేది 9 to 4 9 to 5 మీ ఆఫీస్ టైం ఏదుందో అక్కడ పని చేసి డబ్బు సంపాదించుకుని ఆ డబ్బు ద్వారా మీరు ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి అనే పాయింట్ మర్చిపోవద్దు. ఆఫీస్లో బాస్ తిట్టాడు, అదంతా కోపం తీసుకొచ్చి ఇంట్లో ఏదో జరిగింది అదంతా తీసుకెళ్ళి ఆఫీస్లో. అలా ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకు? ఆఫీస్కి ఎందుకు వెళ్ళాము? అందరూ మనం అర్థం చేసేసుకుని అయ్యో నువ్వు ఎంత గొప్పవాడివి అని చప్పట్లు కొట్టడానికి వెళ్ళలేదు ఆఫీస్కి. మనం ఆఫీస్కి సిన్సియర్గా పని చేయడానికి వెళ్ళాము. మీరు ఎప్పుడైతే ఆఫీసులో మీ వర్క్తో రిలేషన్షిప్ బెటర్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ కొలీగ్స్ అందరూ మీతో బెటర్ అయిపోతారు. మీరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎలా ఉండాలి? ఇంట్లో భార్య పని మనిషి కాదు, ఇంట్లో నీ పిల్లలు నీ కింద స్లేవ్స్ కాదు, నువ్వు ఇంటికి రాగానే ఒక పెద్ద పులి కాదు. నువ్వు ఆ సాటి మనుషులతో బ్రతకడం రావాలి. దట్స్ హౌ మీ లైఫ్ మారాలి. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే మీ ఇంటికి రాగానే కోపంగా ఉండకండి. ఎవ్వరితోనూ మీరు కోపంగా మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి. ఇది చాలా మటుకు ఫ్యామిలీస్లో జరగని పని. బట్ ఇది ట్రై చేసి చూడండి. ఒక నెల రోజులు నా మాటగా ట్రై చేసి చూడండి. ఇంటికి రాగానే నవ్వుతూనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని సాగదీసి ఇగోలకి పోయి గొడవలు పెట్టద్దు. మీ రిలేషన్షిప్స్ మారిపోతూ ఉంటాయి, అద్భుతంగా మారుతుంటాయి. ఒక్కసారి ఫ్రెష్ అయిపోయాక ఓకే, అందరితో కూర్చుని 5 నిమిషాలన్నా మాట్లాడండి. తల్లిదండ్రులు ఉంటారు, ఇంట్లో ఓల్డ్ అయిపోయి ఉంటారేమో, ఇంటికి రాగానే వాళ్ళతో ఒక 5 minutes మాట్లాడండి. జస్ట్ ఈరోజు ఏం జరిగిందో చెప్పండి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మీరు మీ లైఫ్లో చూస్తే తెలుస్తుంది. పిల్లలతో ఏం జరిగింది, స్కూల్లో ఏం చేసావు, హోంవర్క్ ఏం చేసావు, ఇవి కాదు, సరదా విషయాలు మాట్లాడండి. వాళ్ళ మీద ఒక ప్రేమ, అట్ ద సేమ్ టైం నువ్వంటే నాకు
ఇంపార్టెంట్ అనేది మనం చూపించగలిగితే ఫ్యామిలీ మారిపోతుంది. ముఖ్యంగా ఇంటికి రాగానే లైఫ్ పార్ట్నర్, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంటికి రాగానే మీరిద్దరూ ఈ లైఫ్ బ్రతకడానికే బయటంతా తిరుగుతున్నాము అనేది మర్చిపోకూడదు. ఆఫీస్లో స్ట్రెస్, అందుకని ఇంట్లో అరుస్తాను, నాట్ వ్యాలిడ్. ఆఫీస్లో స్ట్రెస్ పడేదెందుకు? ఇంటికి వచ్చి హ్యాపీగా ఉండడానికి. ఒకవేళ మీరు బాగా సంపాదించేసి ఒక 15 ఏళ్ల తర్వాత బాగున్నా ఈ 15 ఏళ్ల జీవితం పోయింది. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు. ఇంటికి రాగానే హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగుండాలి అంటే అత్తతో, మామతో, అమ్మతో, నాన్నతో, వైఫ్తో, ఎవరితో అయినా కానీ బాగుండాలి అంటే చిన్న చిన్న అప్రిసియేషన్స్ చేయడం నేర్చుకోండి. ఇది మీ ఫ్యామిలీ లైఫ్ని చాలా బెటర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో నాన్ కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడండి. వాళ్ళతో వాళ్ళ మైండ్లో ఎలా జరుగుతోందో, ఏం జరుగుతోందో తెలుసుకోండి. మీ జీవితం మార్పు చెందాలి అంటే, మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ కావాలి అంటే, మీ ద్వారా మీ పిల్లల లైఫ్ బెటర్ కావాలంటే ఒక 4 ప్రశ్నలు అడగండి. ఫస్ట్, ఈరోజు ఏ విషయం మీద సంతోషపడ్డావు? ఏంటి నీకు హ్యాపీ అనిపించింది ఈరోజు? అడగండి పిల్లలతో. ఏ విషయం మీద బాధపడ్డావు? దేనికైనా బాధ వేసిందా నీకు ఈరోజు? పోనీ రోజు అడగలేకపోయినా వారంలో ఒకసారైనా ఈ వారం దేనికైనా బాధపడ్డావా? బాగా ఒక్కసారి రెట్రాస్పెక్ట్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అవును, దేనికోసం బాధపడ్డాను నేను అని ఆలోచిస్తారు. ఓకే, ఈ 2 ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఎవరితో ఎక్కువ సమయం గడిపావు స్కూల్లో. అండ్ ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ గనక నీకు ఈ వారం అంతట్లో నీకు నువ్వు మార్కులు వేసుకోవాలంటే నీ లైఫ్ ఎంత ఎగ్జూబరెంట్గా, ఎంత జుబిలియంట్గా, ఎంత హ్యాపీగా బ్రతికావు మార్కులు వేసుకొని చూడు. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా 1 సంవత్సరం చేయండి. లైఫ్లో మార్పులు రావడం మొదలవుతాయి. మీ ఫ్యామిలీయే చాలా బెటర్గా మారడం స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు లైఫ్ స్టైల్లో ఫ్యామిలీని వారానికోసారి బయటికి తిప్పేయాలి, హోటల్కి తీసుకెళ్ళిపోవాలి కంటే మీరు వారానికోసారి మీరుగా అందరూ కలిసి కూర్చుని తినడం కానీ, అందరూ కలిసి మాట్లాడుకోవడం కానీ, అందరూ కలిసి ఒకళ్ళొకళ్ళ ప్రాబ్లమ్స్ని అందరము ఒక అడుగు ముందుకు వేసి సాల్వ్ చేద్దాం. అంటే అందరూ కొంచెం కొంచెంగా కాంప్రమైజ్ అయ్యి, ఓకే నీకు అది నచ్చలేదా, సరే నేను ఒక అడుగు ముందుకేస్తాను, నీకు అది నచ్చట్లేదా, ఓకే నేను ముందుకు, అట్లాగా అందరము ఒక మాటకు వస్తేనే ఫ్యామిలీ బాగుంటుంది. ఎప్పుడైతే నేను కాంప్రమైజ్ గాను నాకు నచ్చినట్టుగానే బ్రతకాలి అనుకుంటామో ఫ్యామిలీలు స్పాయిల్ అయిపోతాయి. ఈ మాట మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇగో వస్తుందో, ఎప్పుడైతే నా మాట మాత్రమే నెగ్గాలి అని వస్తుందో ఆ కాపురము నిజంగా కష్టాల్లోకి వెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్యామిలీ లైఫ్ బాగుండాలంటే ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, ఇటు సైడు తల్లిదండ్రుల్ని, అటు సైడు తల్లిదండ్రుల్ని, భార్య భర్త వాళ్ళ తల్లిదండ్రుల్ని, భర్త భార్య తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కించపరిచి మాట్లాడద్దు. వాళ్ళు దుర్మార్గులైనా సరే, వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, వాళ్ళు రాంగ్ అయినా సరే, భార్య ముందు వాళ్ళ అమ్మా నాన్నని, భర్త ముందు వీళ్ళ అమ్మా నాన్నని తిట్టద్దు, తప్పుడు మాట్లాడద్దు, చాడీలు చెప్పద్దు. ఇది మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని గట్టిగా నిలబెడుతుంది. ఏదైనా సరే ఈరోజు నిర్ణయం తీసుకోండి, నేను వాళ్ళ అమ్మా నాన్న మీద మాట్లాడను. మీకు బాధ వేసింది, సైలెంట్ అయిపోండి, చెప్పకండి. అంతేకాని నోట్లోని చెప్తే ఓన్లీ పాజిటివే చెప్పండి, నెగిటివ్ చెప్పకండి. 1 నెల రోజులు చేయండి మీకు ఈ ప్రక్రియ. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ట్రై చేయండి. నిజంగా చాలా మార్పులు చూస్తారు మీరు. అండ్ మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇతరులని తిట్టమో, ఇతరులను నెగిటివ్గా చూడమో, ఇతరుల మీద చాడీలు చెప్పమో, మన బ్రెయిన్ లోపల రీవైరింగ్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా పెసిమిజం నుంచి ఆప్టిమిజం వైపుకు అడుగులు వేస్తాం. సో నేను చెప్పింది ఆలోచిస్తూ మీరు ఏదైనా సరే పెసిమిజం వైపుకు వెళ్ళొద్దు, నెగిటివ్ సైడ్కి వెళ్ళొద్దు, ఎవరిలోనూ చెడు చూడొద్దు. కుటుంబం అనేది కలిసిగట్టుగా ఉండేది కానీ మీకు నచ్చినట్టుగా ఉండేది కాదు అన్నది తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అండ్ యంగ్స్టర్స్ ఎవరైనా ప్రోగ్రామ్ వింటుంటే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, జీవితం అన్ని చోట్ల మీకు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, దట్స్ ఓకే.
ఇక చూసిరు కదా ఎంత మంచిగా చెప్పిల్లో సార్ అయితే గట్లా ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కాపాడుకుంటేనే కదా కుటుంబం గట్టిగా ఉంటుంది. కుటుంబాలు గట్టిగా ఉంటేనే కదా ఊర్లు రాష్ట్రాలు దేశం ఒకటిగా కూడా ఉంటుంది. ఇక దాన్నే కదా వసుదైక కుటుంబం అని అంటాం. మరి గట్ల తయారైదాం పారి. ఇక మనం ఈ మొబైల్ టీవీలు కంప్యూటర్ల దిక్కు చూసి మన కళ్ళకైతే ఖరాబ్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే కళ్ళు ఎరిపెక్కుతున్నాయి, మంటలు వస్తున్నాయి, మస్తుగా ఇబ్బంది అయితే పడుతున్నాం కళ్ళతోటి. లాస్ట్ ఎపిసోడ్లో అయితే కళ్ళకి సంబంధించి చిన్న యోగాసనాలు ప్రాణాయామాలు చాంటింగ్స్ ఎట్లా చేసుకోవాలో చూసినాం కదా, యాదున్నదా? అయితే మన కండని ఇంకా మంచిగా షార్ప్గా ట్రైన్ చేయనికే ఇంకొన్ని మంచి యోగాసనాలు చూపెట్టనికే మన త్రిపురక్క అయితే మళ్ళీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకుల్లా త్రిపురక్క ఏం చూపిస్తుందో ఎట్లా చెప్తుందో మన కళ్ళని ఎట్లా కాపాడుకోవాలనో జల్దీ అయితే చూసి నేర్చుకుందాం పారి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్ అండ్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆయుర్వేద, మర్మ and chiro practitioner to treat the knee pains, back pain, varicose veins and also frozen shoulders without any medicines. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో మనము ఐస్కి ప్రొటెక్షన్ ఎట్లా, మనకి హెడ్కి హెల్మెట్ ఎట్లా చేసుకుంటామో అట్లా ఐస్కి ప్రొటెక్షన్ కూడా మనకి అవసరం అన్నది మనం లాస్ట్ ఎపిసోడ్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాంతో పాటుగా ప్రాణాయామ కూడా చాంటింగ్స్తో పాటుగా చేసుకున్నాము టు కంట్రోల్ దేర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ హైపర్ యాక్టివ్నెస్. సో ఈరోజు మనం చూస్తున్నాము కొన్ని ఐస్కి రిలేటెడ్గా యోగాసన టు ట్రైన్ అవర్ ఐస్. దీన్ని చతుర్థ్రాటగా అని కూడా అంటాము యోగా భాషలో. సో కీప్ యువర్ రైట్ హ్యాండ్ అప్ చేసి స్లోగా లెఫ్ట్ సైడ్కి పెట్టుకోండి అండ్ హెడ్ షుడ్ బి స్ట్రైట్. ఓన్లీ ఐబాల్ షుడ్ బి మూవ్ along with your thumb by rotating your thumb left to right. Only eyeball should be moved within the range. You have to stretch eyeballs widely without blinking of your eyes. You have to focus for 3 rounds. Left and again come to the middle upward direction. Rotate your thumb up to the down. Again slowly go to the upward direction. 3 rounds. 2, 3 and slowly change the hand. Left hand to the right side. Rotate your thumb diagonally. Only eyeball you have to focus. Again upward direction. Again 2 downward direction. 3 and from the middle change the right side corner and again diagonally downward direction. 2 ఇవి చేసేటప్పుడు మన ఆప్టికల్ నర్వ్స్ మొత్తం లోపలంతా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. డోంట్ గెట్ ఎనీ వరీడ్ అబౌట్ దిస్ బికాస్ ఇది ఒక ఎక్సర్సైజ్ టు అవర్ ట్రైనింగ్. ఓకే, బోత్ ద హ్యాండ్స్ interlock and thumb should be upward direction. From the middle left side, start with the left side rotation. Focus at the tip of our thumb. Again middle, head should be straight. 2, 3 very slowగా చేసే ప్రొసీజర్ దిస్ వన్. అగైన్ అదర్ సైడ్. ఇంత స్లోగా ఉంటేనే కదా మన పిల్లలు ఎంత కంట్రోల్లో ఉంటారో. అగైన్
వాళ్ళ స్ట్రాటజీస్కి తగ్గట్టుగా మన స్ట్రాటజీస్ కూడా ఉండాలి టెక్నికల్గా. ఓకే, అగైన్ జెంట్లీ కంప్లీట్ రిలాక్స్ యువర్ palms, relax your eyes, relax your eyeball, relax your eyelids, relax your eyelashes, relax your eyeball, relax your eyes cavities, relax your optic nerve, relax your optic path, relax your brain, and gently rub your palms, rub strongly, and make a cup shape of your palm, place it on your eyes, do the palming of your eye surroundings for 3 times, and gently open your eyes with a few blinks of eyes. Abhi, now we'll do, keep your one hand thumb in the middle of the chest and slowly focus in the tip of our thumb and just left side corner you have to focus, and again come to the middle, again left corner you have to, vision should be gaze there and here, no any physical movement, only eyeball should be focused, middle and left side corner, again middle, left side corner, again middle, left side corner, and again come to the middle, again right side corner and the middle, change the direction from the middle, again middle say left side corner, again downward direction, again middle, again down, 2, 3, 4, 5, 6, from the middle other side corner, right side corner and the middle, right side corner and the middle, 5, 6, and gently coming to the normal position. Keep your thumb to the near your nostril region, again stretch forward and again middle, again forward, again middle, try to touch your nostril region, tip of our nostril region. Eyes should be wide without blinking of your eyes, and gently complete relax your eyes, relax your eyeball, relax your optic system, relax your brain, observe your internal changes of your optic system, and gently rub your palms, rub strongly, and make a cup shape of your palms, place it on your eyes, do the palming of your eye surroundings, feel the coolness and warmthness of our eye surroundings, and gently coming to the normal position with a few blinks of eyes, and slowly come to the normal position. చూసారు కదండి, ఈ రోజుకి కొన్ని చెప్పుకుంటున్నాము ఈ ఎపిసోడ్లో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఈ స్పెట్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి, ఈ హెల్త్ ఐస్ సరౌండింగ్స్లో ఎట్లా ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ స్క్రూ చేద్దాము, దాంతోపాటుగా నెక్ ఎక్సర్సైజెస్ కూడా చేద్దాము. సో దిస్ ఇస్ త్రిపుర అండి, సైనింగ్ ఆఫ్. ఇక చూసిరు కదా త్రిపురక్క ఎంత మంచిగా ఈజీగా కండ్ల కోసం యోగాసనాలు చూపెట్టిందో. రోజు గిట్లా ఒక 5-10 నిమిషాలు టైం తీసుకొని ఈ ఆసనాలు ఎత్తే కండ్లద్దాలు కూడా ఊడిపోతాయంట, కండ్లు గిట్లా కలకల మెరుస్తాయి. ఇక త్రిపురక్క చెప్పినవన్నీ మస్తుగా ఉన్నాయి కదా, మరి ఇంకెందుకు లేటు, తప్పకుండా మీరు కూడా అందరైతే ప్రాక్టీస్ చేయుల్లి. గప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో చిన్న బ్రేక్. ఇక ఎప్పుడు అన్నం పప్పు కూరలైనా ఎప్పుర్రి అప్పుడప్పుడు నోరు తీపి చేసుకోవాలనిపిస్తుంది కదా, నాకైతే మస్తుగా అనిపిస్తుందిలా. గందుకే గియాలైతే మనం ఒక మస్తు ఐటెం తోటి మీ ముందుకు వచ్చిన, గదే బనానా పుడ్డింగ్. అరటి పండ్లతోటి చేసే గీ స్వీట్ అయితే పిల్లలకు పెడితే గిన్నెలు కూడా ఖాళీ అవ్వాల్సిందే. పైగా ఇది అచ్చం ఐస్ క్రీమ్ లెక్క చల్లగా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతుంది. మరి లేట్ ఎందుకు, గీ బనానా పుడ్డింగ్ ఎట్లా చేయాలన్నా చూద్దాం పారి. నమస్కారం, స్మార్ట్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. అండ్ ఈరోజు మనం చేసుకోబోయే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటి అంటే బనానా చియా పుడ్డింగ్. బనానా చియా పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా చియా పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, నానబెట్టిన చియా సీడ్స్, పాలు, బెల్లం, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ సీడ్స్.
బనానా చియా పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. సో నేను ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ జార్ని తీసుకున్నాను అనమాట. సో జనరలీ మనం ఇలా గ్లాస్ జార్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడ గ్లాస్ జార్ తీసుకున్నాను. సో ముందుగా నేను ఇక్కడ పెరుగుని తీసుకుంటున్నాను. సో పెరుగు కాకుండా కావాలంటే మీరు యోగర్ట్ని కూడా తీసుకోవచ్చు అనమాట. యోగర్ట్ కానీ కర్డ్ కానీ ఏది తీసుకున్నా కానీ మనం కొంచెం ఫ్లేవర్డ్ యూస్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే నార్మల్గా ఎలాంటిదన్నా వాడుకోవచ్చు, కానీ పుల్లగా మట్టుకే ఉండకూడదు అనమాట. సో అప్పుడే పెట్టిన పెరుగు అయితే కూడా మంచిదే. సో ఇలా పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ దీంట్లో లాక్టోబాసిల్లస్ అనేది ఇంపార్టెంట్ బ్యాక్టీరియా స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో ఈ లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుందంటే మనకి అసిడిటీ, గ్యాస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో యోగర్ట్ కూడా అంతే అండి. యోగర్ట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పెరుగుని తీసుకున్నాను. సో మనం ఫస్ట్ పెరుగుని యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నానబెట్టిన చియా సీడ్స్. చియా సీడ్స్ అనేవి చాలా హెల్దీ అండి. జనరలీ మనకి చియా సీడ్స్ చూస్తూ ఉంటాము, అండ్ ఇది కాకుండా మనం సబ్జా విత్తనాలు కూడా చూస్తూ ఉంటాము. సబ్జా గింజలు వేరే, చియా సీడ్స్ వేరే అనమాట. సబ్జా గింజలు మనం వాటర్లో వేసిన ఒక హాఫ్ అన్ అవర్కే చాలా స్వెల్లింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ జెలాటిన్ సబ్స్టెన్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది, ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే మనం చియా సీడ్స్ కనుక తీసుకున్నట్టు అయితే ఇది కూడా జెలాటిన్ సబ్స్టెన్స్ అనేది ఫార్మేషన్ ఉంటుంది, కానీ మీరు ఓవర్ నైట్ నానబెట్టినా కానీ కూడా ఇది ఓవర్గా స్వెల్ అవ్వదు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు అయితే నార్మల్గానే స్వెల్ అయ్యింది. సో ఇది ఒక 2 hours ముందే మనం నానబెట్టేసాము. సో ఇలా మనకి ఉంటుందన్నమాట. ఇందులో మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. వెజిటేరియన్ సోర్సెస్లో చాలా తక్కువ ప్రోటీన్ సోర్సెస్ వస్తాయి, అందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మనకి చియా సీడ్స్లో వస్తాయి. సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఆహారం లాగా ఈ ప్రీబయోటిక్ అంటాము. సో ఈ ఫైబర్ అనేది ఒక ఆహారం మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా. సో మన గట్ హెల్త్ ఎప్పుడు తీసుకున్నా కానీ గట్ హెల్త్ బాగుంటేనే మనం తీసుకునే ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ జస్ట్ మనం నమిలి తినేస్తాం, దాని తర్వాత మనకి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ డైజెషనే అవుతుందన్నమాట. దాని తర్వాత ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, అంటే మన చిన్న పేగుల్లోకి వెళ్తుంది అనమాట. ఈ చిన్న పేగుల్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మీ గట్ హెల్త్ పాడవుతుంది అంటే అర్థం ఏంటి అంటే మీ బాడీలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం. సో ఈ గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువగా పెంచుకోవాలంటే గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఆహారంని మనం ఇవ్వాలి. సో ఈ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఆహారం ఏంటి? ఫైబర్. సో దీన్నే మనం ప్రీబయోటిక్ అంటాం. సో ఈ చియా సీడ్స్ అనేది ఫైబర్ రిచ్, అండ్ మనం ఇక్కడ తీసుకుంది వచ్చేసి కర్డ్ అనమాట. సో ఇది ప్రీబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది, ఇది ప్రోబయోటిక్ కింద హెల్ప్ అవుతుంది. సో రెండు మిక్స్ చేసుకొని తీసుకున్నప్పుడు మన గట్ హెల్త్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చియా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేద్దాం. సో నెక్స్ట్ మనం పాలని తీసుకున్నామండి. సో పాలల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ మన బాడీకి కావాల్సిన ఎనఫ్ కాల్షియం రావాలి అంటే రోజు ఒక గ్లాస్ పాలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ ప్రీ అండ్ ప్రోబయోటిక్తో పాటు నేను కాల్షియంని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బెల్లం. బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, న్యాచురల్ స్వీట్నర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. ప్రాసెస్డ్ షుగర్ కన్నా మనం బెల్లం లేదా ఈ ప్లేస్లో మనం హనీని కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హనీ చాలా అన్హెల్దీగా వస్తుందండి, బికాజ్ చాలా మట్టుకి షుగర్సే యాడ్ చేస్తున్నారు, హెల్దీ హనీ రావట్లేదు. ఒకవేళ మీ దగ్గర హెల్దీ హనీ ఉన్నట్టు అయితే డెఫినెట్లీ మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. సో మనం దీన్ని ఇలాగే నానబెట్టొచ్చు, లేదంటే మనం
ఇలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటిపండు. సో అరటిపండే కాకుండా ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం తీసుకున్నామో బనానా అండ్ చియా సీడ్స్, దాంతోపాటు పెరుగు తీసుకున్నాం. సో ఈ బనానా వచ్చేటప్పటికి బనానా కూడా మనకి ప్రీబయోటిక్ లాగానే హెల్ప్ అవుతుంది అనమాట. సో బనానాలో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పొద్దున లేచిన వెంటనే టీ కాఫీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. టీ కాఫీ బదులుగా మనం ఎర్లీ మార్నింగ్ ఒక బనానా కనుక తీసుకున్నట్టయితే ఎంతో బెనిఫిట్స్ అనేది వస్తుంది. మన మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బాడీలో అసిడిటీ, గ్యాసెస్ లాంటి సమస్యలు ఉంటే అవి కూడా తగ్గడానికి బనానా ఎంతో హెల్ప్ అవుతుంది. అదే చిన్న పిల్లల్లో కనుక చూసుకున్నట్టయితే పిల్లలకి ఒక్క బనానా ఇచ్చినట్టయితే 100 కిలో క్యాలరీస్ వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఏమి తినకపోయినా కానీ మీరు ఒక బనానా ఇచ్చి దాంతోపాటు ఒక గ్లాస్ పాలు కనుక ఇచ్చి దీంతో పాటు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ కనుక ఇచ్చినట్టయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టే అనమాట. సో ఇప్పుడు ఈ బనానాని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఈ బనానాని మనం ఇప్పుడు ఈ జార్లో వేసుకుందాం. సో ఇలా మనం రోజు బ్రేక్ఫాస్ట్లో ఏం ప్రిపేర్ చేయాలి అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. సో ఇలా హెల్దీగా ఈజీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి. వాల్నట్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో జనరలీ మనం చూసుకున్నట్టయితే వాల్నట్స్ చాలా హెల్దీ అని వింటూ ఉంటాము. బట్ ఎందుకు వాల్నట్స్ అనేది హెల్దీ అని చాలామందికి తెలీదు. సో మనం వాల్నట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే వాల్నట్స్లో మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకే నేను ఇక్కడ వాల్నట్స్ని మనం యాడ్ చేసాం. సో మనం ఎప్పుడన్నా మీరు గమనించారా, వాల్నట్స్ మనకి బ్రెయిన్ షేప్లో ఉంటుంది. ఎందుకు బ్రెయిన్ షేప్లో ఉంటుందంటే మనకి ఇందులో ఒమేగా-3 ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒమేగా-3ని మనం తీసుకుంటామో మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఒమేగా-3లో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అందులో EPA, DHA అండ్ ALA అంటాము. ALA అంటే ఏంటి అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్, అండ్ EPA, DHA వచ్చేటప్పటికి ఇకాసో పెంటనోయిక్ యాసిడ్ అంటాము, డుకోసో హెక్సనోయిక్ యాసిడ్ అంటాం. ఇవి రెండు మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే వస్తాయి. సో ఈ వాల్నట్స్లో మనకు వచ్చేది ఏంటి అంటే ALA, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి, దాన్నే ఒమేగా-3 అంటాం. అండ్ అదే కాకుండా నేను ఇక్కడ సీడ్స్ని కూడా తీసుకున్నాను. సన్ఫ్లవర్, పంకిన్, చియా సీడ్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా హెల్దీ అనమాట. ఫ్లాక్ సీడ్స్ని అలాగే రోస్ట్ చేసి తీసుకోవచ్చు, లేదంటే అలాగే మనం పచ్చిగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో అలా హెల్దీగా చియా పుడింగ్, బనానా చియా పుడింగ్ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు ఇలాంటి జార్ కనుక తీసుకున్నట్టయితే జస్ట్ ఇలా క్యాప్ పెట్టేసి మీరు అలాగే మీరు బయటికి వెళ్తున్నారంటే ఇలాగే క్యారీ చేయొచ్చు, లేదంటే మీరు తినేస్తున్నారు అంటే ఇలాగే తీసేసుకోవచ్చు అనమాట. సో హెల్దీగా బనానా చియా పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. చూసిరు కదా ఎంత జల్దీ అయిపోయిందో గీ బనానా పుడ్డింగ్. గిది ఉత్తగానే రుచికి మాత్రమే కాదులా ఒంటికి కూడా మస్తుగా బలం ఇస్తుంది. ఇందులో మనం వేసిన అరటి పండ్ల వల్ల మనకు కావలసిన పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 లాంటివి ఫుల్గా దొరుకుతాయి. ఇవి గుండెకి, బొక్కల బలానికి మస్తుగా మేలు చేస్తాయి అన్నట్టు. ఇంట్లో ఉన్న అరటి పండ్లు, పాలు, బిస్కెట్లతోటి గింత మంచిగా స్వీట్ చేసుకోవచ్చు అని తెలిస్తే ఎవరైనా బయట పోయి కొంటారా చెప్పుల్లి? మీరు కూడా ఇంట్లోనే గిట్లే తయారు చేసి అందరికైతే తినిపించుల్లి. ఇక మన పిల్లలు కాన్వెంట్ బడులకు పోయి ఇంగ్లీష్ ముచ్చట్లు చెప్తుండొచ్చు, కానీ అసలు మన తెలంగాణలో చదువుల ప్రస్థానం ఎక్కడ మొదలైందో ఎరకనా మీకు? గప్పట్ల ఇప్పుడున్నట్లయితే బిల్డింగ్లు అయితే లేవాయే, మన గుళ్ళు గోపురాలే పెద్ద బడులు అన్నట్టు. ఇక గుటికీల కింద కూర్చొని మనోళ్ళు అయితే ఓనమాలు నేర్చుకున్నారు. ఉజ్జయిని టెంపుల్ కానించి మొదలు పెడితే మన దేశంలో పేరుగాంచిన నలంద, వల్లభి, పాటలీపుత్ర లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల దాకా మన చదువుకైతే సాటెవరు లేరు. ఇక మన పాత దర్గాలు,
మదర్సాలు కూడా జ్ఞానానికి అడ్డాగా ఉండేటివి. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి రమేష్ గారు చెప్పిన గీ చదువుల చరిత్రేంది, గప్పటి గుటికీల నుండి గిప్పటి మోడర్న్ స్కూళ్ళ దాకా గా పయనం ఎట్లా సాగింది అనేది గీయాల్టి మన స్పెషల్ ప్రోగ్రాంలో చూద్దాం పారి. నా పేరు డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ చరిత్ర శాఖ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు మనము తెలంగాణ ప్రాంతంలో అంటే ఈ తెలంగాణలో ప్రాచీన కాలం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అంటే విద్యా వ్యవస్థ ఎలా ఉండింది, దానికి సంబంధించిన పూర్వపురాలు, దాని యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా అంటే మనము విద్యా వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకున్నప్పుడు రాజ్యం ఏర్పడ్డప్పుడు ప్రధానంగా భారతదేశంలో అంతర్భాగంగా మగధ సామ్రాజ్యము, దాంతోపాటుగా ఉన్న షోడశ జనపదాల్లో భాగంగా ఈ ఏరియా మాత్రము అంటే తెలంగాణ ఏరియా తనకు ఒక ప్రత్యేకతను ఎట్లా అటాచ్ అయిందంటే మనకు అస్మక అనే జనపదం ద్వారా, ఆ అస్మక జనపదం ద్వారానే పోతన్ బోధన్ ఈ విషయాన్ని కూడా మనకు చాలా రకాల మన ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు చెప్తున్నాయి. అంటే శాసనాల ప్రకారంగా మొదట్లో ఈ అస్మక జనపదం బోధన్ పోతన్ అనేదాన్ని మొట్టమొదటగా చారిత్రకంగా మనం పరిశీలించినట్లయితే ఈ తెలంగాణ ప్రాంతము మౌర్య కాలంలో ఉండింది. మౌర్య కాలంలో ఉండింది అనే దానికి సంబంధించిన కౌటిల్యులు రాసిన అర్థశాస్త్రంలో కూడా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతను, దీని యొక్క అస్తిత్వాన్ని చెప్పడం జరిగింది. ఇది మనకు చారిత్రకంగా సంబంధించిన ఒక ఆధారము. అదేవిధంగా అంటే మౌర్య కాలములో మొత్తం రాజ్యంలో ఏ విధమైన విద్యా వ్యవస్థ ఉంది అని చెప్పుకుంటూ పోతుంటే ఆ రోజులలో కూడా మౌర్య కాలంలో కూడా గుడి అనేదే మొట్టమొదటి సంబంధించిన మనకు విద్యా వ్యవస్థ. ఆ తర్వాత ప్రత్యేకంగా అంటే మనం క్రీస్తు పూర్వం పోయినప్పుడు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, వేదిక్ కల్చర్లో వచ్చిన వర్ణ వ్యవస్థ కానీ, లేకపోతే కుల వ్యవస్థ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ బేస్ అదంతా వచ్చినప్పుడు కూడా మౌర్య కాలంలో రాజ్యం వచ్చింది కాబట్టి, రాజ్యం సంబంధించిన పరిపాలన వచ్చింది కాబట్టి, ఆ పరిపాలన విధానాన్ని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పింది కాబట్టి, ఆ కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రంలో మన తెలంగాణ ప్రాంత అస్తిత్వం ఉంది కాబట్టి, దానికి గుర్తింపు ఉంది కాబట్టి, అక్కడి నుంచి మనం విద్యా వ్యవస్థ తీసుకున్నప్పుడు ఫస్ట్ మన ఇల్లు ప్రాథమిక పాఠశాల అనుకుంటే గుడి అనేది మనకు తర్వాత పాఠశాల, ఆ తర్వాత గుడితోనే వారి గుళ్ళో జరిగిన అవన్నీ కూడా అంటే మల్టీ డైమెన్షనల్ అంటే మనకు హిస్టారికల్గా, తర్వాత కల్చరల్గా, తర్వాత రకరకాల సాంస్కృతికంగా కూడా ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడేవి. ఆ గుడి తర్వాత ఏమైందంటే మనం మౌర్య కాలం తర్వాత వచ్చిన మన శాతవాహనుల కాలంలో కూడా ప్రధానంగా ఘటికలు ఏర్పడ్డాయి. అంటే గుడి ఉన్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థకు పునాది అయినప్పటికీ కూడా తర్వాత వస్తున్న పరిణామాల్లో భాగంగా ఘటికా స్థానాలు అంటే ప్రత్యేకంగా ఈ విద్యను అందించడానికి ఆనాటి ఈ విద్యా వ్యవస్థ ఎలా ఉండదంటే మనకు సంబంధించిన మనోధర్మశాస్త్రం ప్రకారంగా, వేద సాహిత్యం ప్రకారంగా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు అంటే మొత్తానికి వేద సాహిత్యాన్నే ఈ గుళ్ళో భాగంగా తర్వాత ఘటికలో భాగంగా చెప్పారు. అంటే ఎప్పుడైతే గుడి స్థానము ఒక దేవుడు నమ్మకాల నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేసిన ఈ ఘటికలు అనేవి ప్రధాన పాత్ర పోషించినాయి. ఆనాడు అంటే శాతవాహన కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటికి కూడా అంటే మనం ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే విద్యాపరంగా ఎలాంటి పరిణామాలు వచ్చినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆనాడు ఘటికా స్థానాలు అంటే ప్రత్యేకంగా వేద సాహిత్యాన్ని బోధించడానికి సంబంధించిన దేశం మొత్తంలో అంటే మౌర్య సామ్రాజ్యము, తర్వాత శాతవాహన సామ్రాజ్యము, లేకపోతే మిగతా సామ్రాజ్యం అంటే మనకు కాకతీయ సామ్రాజ్యం కానీ, లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు గోల్కొండ కానీ, లేకపోతే విజయనగర కానీ, లేకపోతే అసఫ్జా కానీ ఈ మొత్తానికి ఈ విద్యా వ్యవస్థలో పరిణామంలో భాగంగా ఈ ఘటికా స్థానాలు అనుకుంటే ఒక ఏరియాలో ఘటికాలు ఉన్నాయి, తర్వాత స్కూల్స్ వచ్చినాయి. అంటే రకరకాల ఎవల్యూషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది మనం ప్రత్యేకంగా ఇక్కడ గుర్తించవలసి ఉంది. అంటే గుడి తర్వాత ఏమైంది అంటే
బడి అనేది ఫస్ట్ లేకుంటే గుడి ఉంది, గుడి తర్వాత బడి స్థానాన్ని గట్టికలు వచ్చేసినాయి. ఆ తర్వాత నిమ్మలంగా స్లోగా ఈ గట్టిక స్థానాల తర్వాత ప్రత్యేకమైన స్కూల్ సిస్టమ్ వచ్చేసింది. అంటే మనం మారుతున్న క్రమంలో గట్టికలు అంటే ఓల్డ్ ప్యాటర్న్లో గట్టిక అనుకున్నాం, గట్టిక స్థానాలు అనేది విద్యా కేంద్రాలు అనేది. దీనికి సంబంధించి మనం బ్రాడ్గా వెళ్ళినట్టయితే దేశం మొత్తంలో అంటే ఉజ్జయిని కానీ, తక్షశిల కానీ, పాటలీపుత్రం కానీ, నలంద కానీ, రకరకాల వల్లభి కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు. ఆ స్థానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు మోడర్న్గా మాట్లాడుతున్నా అంటే గోల్కొండ రాజులకు సంబంధించి చాలా మదర్సాలు వచ్చినాయి, చాలా స్కూళ్ళు వచ్చినాయి. మన అంటే దర్గాలు మదర్సాలు ఒక రకంగా ఎడ్యుకేషన్ను ప్రపోజ్ చేసినప్పటికీ కూడా ఆ స్థానం అక్కడికి పరిమితం అయిపోయినప్పటికీ ప్రభుత్వాలు అంటే అక్కడ అంటే రాజరిక ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ విద్యకు ప్రధాన పాత్రను అంటే ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చుకుంటూ డెవలప్ చేశాయి. ఇదే క్రమంలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే 1917లో ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంటే గత చరిత్రను కనుక అవగాహన చేసుకొని రాజుల చరిత్రను అవగాహన చేసుకొని తర్వాత వచ్చిన అంటే మనం అసఫ్ జాలియా కాలంలో వచ్చిన ప్రధానంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాను ఈ వ్యవస్థ ప్రత్యేకంగా తన హైదరాబాదు రాజ్యంలో ఎలాంటి విద్యా వ్యవస్థ ఉండాలనే ఆలోచనతో ఎడ్యుకేట్ కాబట్టి ఇక్కడ 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీని స్థాపించారు. అంటే ఈ విధంగా మనం అంటే చారిత్రకంగా మనము గటికా స్థానాల నుంచి గుళ్ళ స్థానాల నుంచి ఏ విధమైన ఆధునిక విద్యా వ్యవస్థను మనము అందిపుచ్చుకుంటున్నాము. ఇదంతా కూడా అంటే రాజరిక పాలనలో అంతర్భాగంగా వస్తున్న పరిణామాల్లో భాగంగా విద్యా వ్యవస్థ ఉండే. అంటే నిజంగా విద్య అనేది చాలా అవసరం. అంటే విద్య అనేది మన యొక్క బతుకు తెరువును నేర్పుతుంది. అంటే ఏది కావాలి, ఏది కావద్దు, ఏది మంచి, ఏది చెడనే అంటే మనం ప్రాచీన కాలం నుంచి కనుక అవేర్ చేసుకుంటే ఒకసారి మనం పునఃసమీక్షించుకుంటే ఇలాంటి ఒక ప్రాసెస్ అనేది చాలా తప్పని పరిస్థితుల్లో ఉంచింది. అంటే యాక్చువల్గా విద్య లేకపోతే మనకు నిజంగా ఏది లేదు. అంటే తెలుసుకోవాలనే ఉత్సుకత అనేదే మనకు విద్యను నేర్చుకోవడానికి, విద్యను అందించడానికి ఒక ప్రధానమైన మూలకంగా మనం చెప్పుకోవచ్చు. చూసిరు కదా మన తెలంగాణ గడ్డ మీద చదువుకి ఎంతటి చరిత్ర ఉన్నదో. గుళ్ళల్లో మొదలైన అక్షరం దర్గాల అరుగుల మీదకి పెరిగి గియాల విశ్వవిద్యాలయాల దాకా ఎదిగింది. డాక్టర్ పి రమేష్ గారు వివరించినట్లుగా మన పూర్వీకులైతే గప్పట్లనే చదువుని దైవంగా భావించిర్రు. గా గుటికీల కింద నేర్చుకున్న క్రమశిక్షణే గియాల మనల్ని గింతటాలం చేసింది. గీ చరిత్రని మనం తెలుసుకోవడమే కాదుల్లా మన పిల్లలకి కూడా చెప్పాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇక గిట్లనే మరి మన యాదగిరి ఛానల్లో కూడా ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ మస్తుగా ఉన్నాయి. మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. గందుకే ఘాటి గురించి చెప్తా చూడండి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు. మీ వీకెండ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ రోజు హాలీవుడ్ సినిమాలో ది సఫర్ అని హాలీవుడ్ సినిమా ఉత్కంఠభరితంగా సాగే ఈ యాక్షన్ సినిమా మీకోసం ఉదయం 9 గంటలకి. ఉదయం 12 గంటలకి చిత్రసీమ కార్యక్రమంలో సినిమాల్లో సహాయ నటుడిగా, హాస్య నటుడిగా పేరొందిన అశోక్ కుమార్ గారితో చిట్ చాట్. మా గురుగారు నన్ను పికప్ చేయక ముందు మా టెర్రస్ పైన చిన్న కర్టన్స్ అవి కట్టేసి పిల్లలందరిని పిలిచేసి జోకులు చెప్పేసి నవ్విస్తుండేవాళ్ళం. 15th ఆగస్టు 26 జనవరి ఇవన్నీ వచ్చినప్పుడు. సో అది దట్స్ అన్ ఇంట్యూషన్. అది నాకు తెలియదు, అది యాక్టింగ్ అని కానీ అది ఒక థియేటరు అదేమిటో నాకు తెలియదు. బట్ ఇవి చేసేవాడిని నాకు తెలియకుండా. అప్పుడు మా గురువుగారు ఫస్ట్ టైం సెలక్షన్కి పిలిచినప్పుడు చేయెత్తి అందరినీ అడుగుతున్నాను, నువ్వేం చేసావా, నువ్వేం చేసావా, బోల్డ్ చేసాను అన్నాను. ఏం చేసావురా నువ్వు అన్నాడు. ఇంత ఉన్నాను నేను. ఇప్పుడే బోల్డ్ ఏం చేసావు నువ్వు, ఇంతలో ఉంటావు నువ్వు అన్నాడు. మా టెర్రస్ మీద ఇట్లాంటి బోల్డ్ చేస్తుంటాం మేము అన్నాడు. బాగుందిరా అని. అప్పుడు ఆయనకి ఏమనిపించిందో ఆ నాటికలో నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకి రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. ఇక రేపటి కార్యక్రమాలలో రేపు ఉదయం 6:30 సన్మార్గం, రేపు ఉదయం 7 గంటలకి శాస్త్రీయ సంగీత విభావరి అన్నమయ్య తీరు వెంకట వైభవం కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనలు, రేపు ఉదయం 9 గంటలకి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మైలవరపు శ్రీనివాసరావు చర్చా కార్యక్రమం, రేపు ఉదయం 11 గంటలకి ప్రధాని మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం, రేపు సాయంత్రం 6 గంటలకి మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. ఇక దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, రాత్రి 7 గంటలకి, రాత్రి 9 గంటలకి. ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30
ఓటీటీ చూసేటోళ్ళందరూ కూడా కొత్త కొత్త సినిమాల గురించి అయితే కొత్త కొత్త కంటెంట్ల గురించి ఓటీటీలో ఎతుకుతుంటారు కదా. మీలాంటి వాళ్ళ కోసమే మన వేవ్స్ ఓటీటీ కూడా ఓ సరికొత్త సినిమాని మేము ముందుంచింది. నేనెవరో నీకు తెలుసా? సమస్యని పరిష్కరించేవాడివేక. ఏ పనైనా నాకు నచ్చకపోతే చేయను. నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను రెస్ట్ తీసుకోవాలిగా. దీని మీద ప్రాక్టీస్ చేసుకో. వీడే నీ టార్గెట్. ఇదొక మాదక ద్రవ్యం. నన్ను క్షమించు, నా దారి తప్పు కావచ్చు, కానీ నేను వీటికి అడిక్ట్ అవును. మంచి పని చేశావు. నీకు అప్పగించిన పని నువ్వు చేయకుండా ఇంకొకరితో చేయించావు. నీ పని చేయడానికి నా శిష్యుడు చాలనుకున్నాను. నువ్వు సమస్యలో ఇరుక్కున్నావు. కానర్ టూమ్ రైడర్ దర్శకుని మరో సృష్టి. దగ్గరైతే ప్రమాదం. నీకు క్లోజ్గా ఉన్న వాళ్ళని చెప్పావా? ఆధారం వదలకూడదు. దీన్ని నేనే మొదలుపెట్టాను, నేనే ఫినిష్ చేస్తాను. నీ సత్తా ఏంటో తెలుసుకో. నువ్వు తప్పు చేశావు. ఇంకోసారి ఇలా చేస్తే నేను నీకు శిక్షణ ఇవ్వను. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ప్రతీకారం తీర్చుకోవడమే నా లక్ష్యం. ద మెకానిక్ తెలుగులో. గియాల్టి నేను అడిగిన ప్రశ్న, బద్రీనాథ్ ఆలయం ఏ దేవునికి అంకితం చేయబడింది? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి వినాయకుడు, ఆప్షన్ డి శివుడు. ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఆప్షన్ ఏ విష్ణువు అన్నట్లు. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.dd@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. గప్పటి వరకు జరంత పైలం.